తిరుపతి జిల్లా రేణిగుంట మండలం అల్లిమెట్ట గ్రామంలో కార్డెన్ అండ్ చర్చ్ నిర్వహించడం జరిగింది. ఇందులో వాహనాల రికార్డ్స్ లేని 18 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. సీఐ జయచంద్ర మాట్లాడుతూ గ్రామంలో అపరిచితులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. మధ్యలో రింగ్ రోల్ పెడితే డిస్టర్బెన్స్ కదా. నీకు ముందు కూడా చెప్పాను బండి ఉందని మరి లేనప్పుడు మరి ఇప్పుడు దీనికి రికార్డ్స్ లేవు అని అంటే ఇక్కడ లేని దానికి ఇక్కడ తెచ్చినామంటే పని లేక మేమేమి తీసుకొని రాలా. అర్థమవుతుందా? వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ మీరు తిరిగేవాళ్ళు, పని చేసుకునేవాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉండొచ్చు. కానీ మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబాలు ఉన్నాయి. మీరు బైక్లో పోతూ ఉంటారు. ఏ టైం పోతుంటారో, ఏ టైంలో వస్తుంటారో, పనికి పోవచ్చు, రావచ్చు. నువ్వు కరెక్ట్గా పోయినా నీకు ఎదురుగా వచ్చి వాడు నిన్ను కొట్టచ్చు. నువ్వు కన్ఫ్యూజన్లో పోయి నువ్వు తగిలియచ్చు. ఒక యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఎవరు చెప్పలేరు. వాళ్ళు ఇరగచ్చు, చెయ్యి ఇరగచ్చు, ఇంకేమైనా జరగచ్చు. అసలు ఏమి జరగకపోవచ్చు. కొంతమందికి యాక్సిడెంట్ అయినా కూడా ఏ దెబ్బలు తగలవు. కొంతమందికి జరిగినా కూడా ఏ దెబ్బ కూడా కనపడదు, కానీ ప్రాణాలు పడుతుంది. అవునా కదా? కొంతమందికి చూసినప్పటి నుంచి రోడ్డు అంతా బ్లడ్డే కారుతుంటుంది. అంటే రకరకాలుగా ఉంటుంది. ఆ సిచ్యువేషన్లో నువ్వు కూలిపోయినో వ్యవసాయమో చేసుకుంటావు. నువ్వు రికవరీ కావాలంటే ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది. అంతవరకు నువ్వు ఏం తింటావు, మీ ఇంట్లో వాళ్ళకి ఏం పెడతావు? నువ్వు కరెక్ట్గా ప్రాపర్గా రికార్డు ఇంకొకటి నీకు బాగానే ఉంటుంది. నువ్వు కొట్టినోడు వాళ్ళు ఏదైనా జరగచ్చు, వాళ్ళ ఇంట్లో పెద్ద దిక్కుపోతుంది. నువ్వేమైనా డబ్బులు కట్టగలవా? చచ్చిపోయిన మనిషికి విలువ కట్టగలవా? మరి అదే ప్రాపర్గా రికార్డు పెట్టుకుంటే కనీసం కదా. అందుకే ప్రతి ఒక్కరూ మీరు రికార్డ్స్ మెయింటైన్ చేయడం అలవాటు చేసుకోండి. ఇంకా అది తెలవడం ఉద్దేశం ముఖ్యంగా. ఎందుకంటే మీ యొక్క విలేజే కాదు, చాలా వరకు విలేజ్ వల్ల ఈ ప్రాబ్లమే ఉంటుంది. అది మీ విలేజ్ వరకు సరిపోతుంది. బట్ నువ్వు రోడ్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ రూల్స్ అనేది పాటించాల్సింది. విలేజ్ అయినా సరే, మెయిన్ రోడ్ అయినా సరే, హైవే రోడ్ అయినా సరే, అందరూ రికార్డ్స్ ఖచ్చితంగా పాటించండి. ఖచ్చితంగా మీరు హెల్మెట్ కూడా పెట్టుకోండి. హెల్మెట్ ఖచ్చితంగా ధరించండి. తర్వాత ఈ సైబర్ క్రైము ప్రతి ఒక్కరికి తెలుసు. అందరూ కొంతమంది మీలో బాధితులు ఉంటారు. తెలిసి తెలియక అది నొక్కి ఇది నొక్కి మీకు తెలియకోకుండానే పోతూ ఉంటాయి. అనవసరమైన లింకులు ఓపెన్ చేయొద్దండి. అనవసరమైన పర్సన్కి ఫోన్ చేసి నీ ఫోన్ నెంబర్ చెప్పు, నీ ఆధార్ నెంబర్ చెప్పు, నీకు ఈ కారు వస్తుంది, నీకు ఈ లాటరీ తగిలిందంటే నువ్వు పని చేసుకునే పూట గడవదు, నీకు ఎందుకు కారు తగులుతుంది? ఆ క్వశ్చన్ అది వాళ్ళు చెప్పినప్పుడు ఆశతో నాకు స్విఫ్ట్ కారు వస్తుంది, నాకు బెంజ్ కారు వస్తుంది అని ఆశతో పోతారు. బట్ ఎవరు అంత ఆశగా పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన స్థాయి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. నువ్వు పని చేసుకునేవాడివి, వ్యవసాయం చేసుకుంటావు, కూలి పని చేసుకుంటావు, నీకు బెంజ్ కారు ఎందుకు వస్తుంది? నీకు లండన్ నుంచి ఎందుకు గిఫ్ట్ వస్తుంది? ఎవరు ఉంటారు లండన్లో? నీ పక్క ఊళ్ళో నీకు సక్రమంగా తెలియదు, లండన్ నుంచి గిఫ్ట్ వస్తుంది. ఇట్లా అందరినీ కన్ఫ్యూజ్ చేసి ఆశలు పెట్టేసి మిమ్మల్ని తెలియకోకుండానే మీరు పోతారు. కాబట్టి సైబర్ క్రైమ్ చాలా జాగ్రత్తగా ఉండండి. ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించండి. ప్రతి ఒక్కరు రికార్డు మెయింటైన్ చేయండి. ఆ రికార్డు మెయింటైన్ చేయడం వల్ల ఎవరికి యూజు? మరి మీ యూజ్ కూడా మేమే అడుక్కోవాలనా? మేమే చెప్పాలనా? మీరు చూసుకోలేరా? మీ ఫ్యామిలీకి పిల్లల కోసం కూడా మేమే చెప్పాలనా? అది కూడా ఆ అవగాహన కూడా మేమే కనిపించాలనా? పట్టుకుంటే వెహికల్ చెక్ చేస్తుంటే ఒకరికి లైసెన్స్ ఉండదు, ఒకరికి ఇన్సూరెన్స్ ఉంటుంది. అడిగితే చూస్తేనేమో నేను కూలి పని చేసుకున్నాను సార్, నేను వ్యవసాయం చేసుకున్నాను. మీ పరిస్థితి చెప్తే మాకు వినడానికి బాధాకరంగానే ఉంటుంది. పని చేసుకునేవాళ్ళు నువ్వు రోజంతా పని చేస్తే నీకు 1000 రూపాయలు కూలి వస్తుంది. ఫైన్ వేస్తే ఒక లైసెన్స్ లేకపోతే ఫైన్ వేస్తే 5000. నువ్వు ఎన్ని రోజులు పని చేయాలి? అదే నువ్వు లైసెన్స్ తీసుకుని ఎంత ఖర్చు అవుతుంది? 500 2000 అవుతుంది. తీసుకుంటే నీకు ఉన్నంత కాలం ఉంటుంది కదా, 15-20 ఏళ్ళు ఉంటుంది కదా. అది ఉంటే నీకు యూజ్ అవుతుంది కదా. సంవత్సరానికి ఒక 600-700 కడతావు ఇన్సూరెన్స్. రోజుకి కాదు, నెలకు కాదు, సంవత్సరానికి 600-700 పెట్టి తీసుకుని నీకు ఏదైనా అయినా కూడా ఎంతో కొంత అమౌంట్ వస్తుంది కదా. నువ్వు ఇంట్లో వాళ్ళకి కాకపోయినా కనీసం నీకు తగిలిన గాయాలకు, ఎదురులో తగిన గాయాలకైనా ఉపయోగపడుతుంది కదా. నీలేవు, నువ్వు పెట్టుకోలేవు, బట్ దాన్ని కూడా ఉపయోగ